గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బోనాల వీడియోలో పార్ట్ 2 ఇది. మీరు ఫస్ట్ పార్ట్లో బోనాలు ఎలా రెడీ చేసామో, మేము ఏమేమి అంటే వంటలు చేసామో అనేది ఫస్ట్ పార్ట్లో చూసారు కదా. సెకండ్ పార్ట్లో బోనాలని ఎత్తడం చూస్తారు. అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం, బోనాలు ఎత్తుకొని పూలతో తీసుకెళ్తారు. ఇక్కడ అత్తమ్మ వాళ్ళు ఎల్లమ్మకి అండ్ పోషమ్మ బోనాలు రెండు కలిపి చేస్తున్నారు. అందరూ కలిసి చేసుకునే బోనాలు, అందరూ కలిసి ఎల్లమ్మకి అండ్ పోషమ్మకి బోనాలు చేసుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంటి నుంచి బోనాలు వెళ్తాయి. ఇది మాత్రం ఊరందరి పండగ. భలే అనిపిస్తుంది అందరూ కలిసి వెళ్ళడం. పోషమ్మ బోనాలు అంటే ఊరందరితో ఎంజాయ్ చేస్తాం, మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా అలా చప్పుళ్ళతో డ్యాన్స్ చేసుకుంటూ అందరూ వెళ్తారు. సంతోషంగానే ఉంటుంది. కానీ ఒక్కటి తప్ప, అదేంటంటే అటు ఎండకి బోనం ఎత్తుకొని ఇలా కాళ్ళకి చెప్పులు లేకుండా సిమెంట్ రోడ్డు మీద నడుస్తుంటే ఆహా నిప్పులల్లో నడుస్తున్నట్టు ఉంటుంది. మాత్రం పెద్ద టాస్క్. అదొక్కటి తప్ప మిగతా అన్నీ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ప్లస్ ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోషమ్మ టెంపుల్ చాలా దగ్గరలో ఉంది, అందుకే తొందరగా వచ్చేసారు. కానీ మా దగ్గర అయితే అలా కాదు, ఫుల్ టైం పడుతుంది. మళ్ళీ మధ్య మధ్యలో ఇలా డ్యాన్స్ చేసుకుంటూ అందరూ డ్యాన్స్ చేసుకుంటూ స్లోగా మెల్లిగా తీసుకెళ్తారు. అప్పుడు మాకు చుక్కలు కనబడతాయి. ఇంటికి వచ్చే వరకైతే నిప్పుల మీద నడిచినట్టుగా అయిపోతాయి పాదాలు మాత్రం. ఇక్కడ అలా అనిపించలేదు, తొందరగా వచ్చింది, ఫస్ట్గా వచ్చినట్టు అనిపించింది. డ్యాన్స్ కూడా ఎక్కువ చేయలేదు, నార్మల్గా తీసుకొచ్చారు. అంటే ఎండకు స్టార్ట్ చేసినాం కదా అని చెప్పి మార్నింగ్ ఎప్పుడో తీద్దాం అనుకున్నారు, కాకపోతే ఎండకి తీసిరు. లేట్ అయిపోయింది కదా అని ఫాస్ట్గా వచ్చేసినట్టున్నారు. ఇది మాత్రం లాస్ట్లోనే అందిన, ఎందుకంటే మా చిన్నోడిని పడుకోబెట్టి వచ్చేసరికి ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసారు. ఫోటోగ్రాఫర్ అయితే ఆద్యనే తీసింది నా వీడియోలన్నీ. నేను బోనం ఎత్తుకున్నప్పుడు తీసిన వీడియోలన్నీ ఆద్యనే తీసింది. పోషమ్మ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ పక్క పక్కకే ఉంటాయి. ఇవే ఆ రెండు టెంపుల్స్. పోషమ్మ బోనం ఎత్తుకున్న వాళ్ళు అటు సైడ్, ఎల్లమ్మ బోనం ఎత్తుకున్న వాళ్ళు ఎల్లమ్మ టెంపుల్ సైడ్ వెళ్ళారు. అక్కడ టెంపుల్లో వేయాల్సిన పట్నాలు అక్కడ వేస్తుండ్రు. లించి గావు కట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే.
వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.